అందరికీ నమస్కారం. కల్లో పౌర్ణమి చంద్రుని చూడడం మీ వైవాహిక జీవితానికి శుభమా లేకపోతే అశుభమా? కలలో చంద్రుని చూడడం చాలా శుభప్రదంగా భావిస్తారు. అయితే కలలో చంద్రుని చూడడం వేరు ఆకారాల్లో చూడడం కూడా విభిన్న సూచనలు ఇస్తుంది. ఇప్పుడు పౌర్ణమి నాడు ఉండే సంపూర్ణ చంద్రుడు కలలో చూడటం అశుభమా లేక శుభమా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కళల శాస్త్రం ప్రకారం మీ కళలో నెలవంకను చూడడం వ్యాపారానికి ఉపాధికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. నిరుద్యోగులకు ఈ కళ త్వరలో ఉద్యోగం లభిస్తుందనే శుభ సంకేతాన్ని ఇస్తుంది. వ్యాపారవేత్తలకు ఈ కళ వారి వ్యాపారంలో ఆర్థిక పురోగతిని సూచిస్తుంది. కళలో సంపూర్ణ చంద్రుడిని చూడడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పౌర్ణమి చంద్రుడు లేదా పౌర్ణమి రాత్రి కళలో చూడడం అత్యంత శుభప్రదమైన కళలలో ఒకటి. మీరు చాలా కాలంగా చేస్తున్న పనిలో విజయం సాధిస్తారని దీని అర్థం. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు ముగిస్తాయి. సంబంధాలు మరింత సామరస్యపూర్వకంగా మారతాయి. జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడు తల్లితో కూడా సంబంధం కలిగి ఉంటాడు. కలలో పౌర్ణమిని చూడటం అంటే తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఆమెతో మీ సంబంధం బలపడుతుందని అర్థం. ఇంకా ఈ కళ వ్యాపారం లేదా విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలను కూడా సూచిస్తుంది. ఇంకా ఈ కళ వైవాహిక జీవితంలో ఆనందాన్ని కూడా సూచిస్తుంది. మేఘాల మధ్య దాగి ఉన్న చంద్రుని చూడడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చంద్రుడు మేఘాల వెనుక దాగి ఉన్నట్టు లేదా పదే పదే అదృశ్యమవుతున్నట్టు మీరు కలలో కనిపిస్తే మీ కోరికను సాధించకుండా అడ్డంకులు మిమ్మల్ని నిరోధిస్తున్నాయని అర్థం. ఈ కళ మీరు మీ వ్యూహాన్ని మార్చుకోవాలని, మరింత కష్టపడి పనిచేయాలని సూచిస్తుంది. అప్పుడే మీరు విజయం సాధిస్తారు. కళలో ఎర్రటి చంద్రుని చూడటం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం. కళలో ఎర్రటి చంద్రుడిని చూడటం అశుభ సంకేతం. చంద్రుడికి సంబంధించిన ఈ కళలు మీ జీవితంలో అనవసరమైన వాదనలు, సంఘర్షణలు సూచిస్తాయి. అలాంటి కళలు మానసిక అశాంతిని ప్రతిబింబిస్తాయి. దీనిని నివారించడానికి మీరు ప్రశాంతంగా ఉండటానికి, పరిస్థితులను ఎదుర్కోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయండి. కళలో చంద్రుడు ముక్కలుగా కనిపిస్తే, కళలో చంద్రుడు విరిగిపోయినట్లు లేదా ముక్కలుగా విడిపోయినట్టు కనిపిస్తే అశుభ సంకేతంగా భావిస్తారు. ఇది మీ లేదా మీ కుటుంబ సభ్యుల అనారోగ్యాన్ని సూచిస్తుంది. అంతేగాక కుటుంబం విడిపోవడం లేదా సంబంధాలలో విచ్ఛిన్నం గురించి హెచ్చరిస్తుంది. ఇలాంటి కళ తర్వాత మీ మాటల్లో సంయమనం ఉండాలి. అవసరమైన ప్రతిచర్యలను నివారించడం చాలా మంచిది. Thank you for watching Chandu Kilambi. Please like, share and subscribe.